హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఒక లాంగ్ డ్రైవ్ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకున్నాము. సరదాగా అలాగా రోడ్డు మీద బిర్యానీ తిందామని ధర్మవరంలో చాలా ఫేమస్ అయిన క్షత్రియ హోటల్ ఉందండి. అక్కడికి వెళ్ళి బిర్యానీ తిందామని ఫ్యామిలీతో అందరం కలిసి అనుకుని లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాం. సో కాకినాడలో స్టార్ట్ అయ్యి అలా హైవే మీద ధర్మవరం రీచ్ అవుదామని అనుకుంటున్నాం, పిఠాపురం మీదుగా. సో ఇదేమో కాకినాడలో ఉన్న ఎస్ఆర్ఎంటీ మాల్. అలాగా పిఠాపురం రోడ్ మీదకి ఎక్కేసాము, హైవే మీదకి. ఇంకా అలాగా మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా. విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక. పిఠాపురం క్రాస్ చేసామండి. క్రాస్ చేసి దాని తర్వాత వచ్చిన టోల్ గేట్ వచ్చింది. ఇప్పుడు టోల్ అయితే పే చేసాము. పే చేసేసిన తర్వాత ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది. మా హస్బెండ్ని అడుగుతున్నాను, నాకు పిఠాపురం ఎమ్మెల్యే గారి, అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన ఇల్లు ఈ టోల్ గేట్ దాటిన తర్వాతే. సో అది ఎలాగైనా అంటే ఆయన రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. ఆ ఇల్లు ఎలాగైనా ఈ వీడియోలో క్యాప్చర్ చేయాలని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో రిప్లై చేయండి. కానీ ఖచ్చితంగా మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో ఆయన హౌస్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ముందుకు వెళ్తుంది, ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాము. మేము కూడా చూడాలి కనిపిస్తుందో లేదో. మీరేమనుకుంటున్నారు, కనిపిస్తుందా లేదా? అదిగో వచ్చేసామండి. మనం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే పిఠాపురం దగ్గరలో ఆయన రెంట్కి తీసుకున్న హౌస్. ఆయన ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే స్టే చేస్తున్నారు. మామూలుగా అసెంబ్లీ సమావేశాలు అవి కాకుండా పిఠాపురం వచ్చినప్పుడు ప్రజల్ని కలవడానికి ఆయన తీసుకున్న హౌస్ అయితే ఇదే. అండ్ ఇదే పార్టీ ఆఫీస్ కూడా. I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. ఇప్పుడు మేము ఈ టర్న్ తీసుకుని చెన్నై శ్రీకాకుళం హైవే మీదుగా ధర్మవరం రీచ్ అవుతున్నాము. సరే, ఎలానో మనం టోల్ ప్లాజా దగ్గర క్రాస్ చేసాం కాబట్టి రీసెంట్ న్యూస్ చూసారా? మన యూనియన్ మినిస్టర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ ఇక మీద 60 కిలోమీటర్స్ లోపు నేషనల్ హైవేస్లో ఎలాంటి టోల్ ప్లాజా ఉండదు అని ఒక ప్రామిస్ రిలీజ్ చేశారు. అలానే ఈ టోల్ ప్లాజాలో ఇంకా ట్రాఫిక్ సర్వీస్ కానీ, ఈ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ త్రూ పేమెంట్ మాత్రమే జరుగుతాయంట. ఆల్రెడీ ఈ పాత్ సిస్టమ్ని ఎండ్ చేసి కొత్తగా మనం ఎంత దూరం అనేది హైవే మీద ట్రావెల్ చేసామో శాటిలైట్ ద్వారా దాన్ని ట్రాక్ చేసి ఆ వెహికల్ని అంత టోల్ మాత్రమే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా డిడక్ట్ అయ్యే సిస్టమ్ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. అదిగోనండి, ఇంకా వచ్చేసాము, రీచ్ అయిపోయాం ధర్మవరం క్షత్రియ ఫుడ్ రెస్టారెంట్.
మేమైతే క్షత్రియ ఫుడ్ రెస్టారెంట్ 2లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒకే చోట 3 రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము క్షత్రియ 2 రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. అయితే మీకు ఐడియా కోసం నేను ఈ వీడియో కింద ఈ లొకేషన్ యొక్క లింక్ని కూడా అటాచ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా సరదాగా వెళ్ళాలి అనుకుంటే మీ ఫ్యామిలీ తోటి తప్పక విజిట్ చేయండి. నేను లోపలికి వెళ్ళాము. బాగా ఫుల్ రష్గా ఉంది, చాలా క్రౌడెడ్గా ఉంది. అందువల్ల వీడియో తీయడం అయితే కుదరలేదు. మేము కౌజు పిట్ట ఫ్రైని ట్రై చేద్దామని 2 ప్లేట్స్ ఆర్డర్ చేసాం. అలాగే దూకుడుపోతు బిర్యానీ అంటే ఇక్కడ చాలా ఫేమస్. సో అది ఒక 3 బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం మా ఫ్యామిలీ కోసం. మీరు ఆ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ తోటి ఆ బిర్యానీ మీరు కూడా టేస్ట్ చూడండి. అండ్ మెయిన్ వచ్చి ఈ బిర్యానీలో చిట్టి ముత్యాలు వెరైటీ ఆఫ్ రైస్ని యూజ్ చేశారు. సో అది యాడ్ ఆన్ అవ్వడం వల్ల బిర్యానీ అయితే కొంచెం స్పెషల్గా ఉంది. రెగ్యులర్గా క్షత్రియ ఫుడ్స్లో ఉండే స్పైసీనెస్ ఇక్కడైతే లేదు. ఇక్కడ మసాలా తక్కువగానే వేశారు అండ్ టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా సరదాగా ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వచ్చి ఇలాగా ట్రై చేస్తే బాగుంటుంది. మేము ఎప్పటి నుంచో మా బాబుని బీచ్కి తీసుకెళ్తామని చెప్పాము. కానీ మా చిన్నోడు పుట్టిన తర్వాత వాడిని బీచ్కి తీసుకెళ్ళడమే కుదరట్లేదు. వాడు బాగా అడుగుతున్నాడు. అందుకని ఎలాగా బయటికి లాంగ్ డ్రైవ్ వచ్చాం కదా, సో అందుకని మేము ఏం చేసామంటే ధర్మవరం నుండి రెస్టారెంట్లో లంచ్ చేసేసిన తర్వాత సో అదే రూట్లో వెనక్కి వచ్చి ఇప్పుడు పిఠాపురం దగ్గరకు వచ్చిన తర్వాత పిఠాపురం ఊర్లోకి కట్ చేసి సో ఆ రూట్లో అయితే వెళ్ళి ఉప్పాడ బీచ్ రోడ్కి అయితే జాయిన్ అయిపోదామని అనుకుని ప్లాన్ చేసుకుంటున్నాము. సో అదే రూట్లో పిఠాపురం వచ్చేసాం అన్నమాట. పిఠాపురం ఊరైతే చూడండి. ఉప్పాడ బీచ్ రోడ్కి వచ్చేసాము. ఇదే ఉప్పాడ బీచ్ రోడ్ అండి. చాలా ప్రశాంతంగా అలా బీచ్ లో ఆ రోడ్ మీద అలా వెళ్తూ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఈ రోడ్ అయితే జర్నీని మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మొత్తం కవర్ చేశాను. ఒకవైపు రోడ్డు, ఒకవైపు సముద్రం, అటు పక్కన ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పొలాలు ఇవన్నీ కనిపిస్తాయి, ఉప్పాడి ఊరు పొలాలు. సో అదైతే మిస్ అయిపోయింది. ఇక్కడ మాత్రం రోడ్డు, ఒక పక్కన సముద్రం. అసలు ఈ రోడ్డు జర్నీ అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి, జర్నీ మాత్రం హైలైట్. అసలు ఈ వెదర్ క్లైమేట్ లో మేము ఈ టైంలో, ఇప్పుడు టైం 3 అయింది, ఈ టైంలో ఈ రోడ్లో రావడం మా లక్. అండ్ ఈ రోజు అయితే రోడ్ రష్ గా కూడా లేదు, హెవీ వెహికల్స్ లేవు. సో అది కూడా ఒక అదృష్టం అని చెప్పాలి. ఫుల్ హై స్పీడ్ లో దూసుకుపోవడమే. నాకు తెలిసి మీరు చాలా సినిమాల్లో ఉప్పాడని చూసుంటారు. అసలు కాకినాడలో హైలైట్ ఏంటంటే ఉప్పాడ. ఎప్పుడైనా ఈవినింగ్ టైం మనసు బాగోలేనప్పుడు ఈ రోడ్లో గనక బైక్ వేసుకుని అలా లాంగ్ డ్రైవ్ వస్తే కలిగిన బాధ అంతా మర్చిపోవచ్చు. ఆ సముద్రం, చల్లటి గాలి, అలలు, ఇంత ప్రశాంతంగా ఉండేది, మనల్ని బాధ నుంచి మరిపించేది ఇంకేముంటది చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ లో ఉప్పాడని బాగా కవర్ చేస్తున్నారు. ఆ ఉప్పాడ అందాల్ని ఎంత అద్భుతంగా పిక్చరైజ్ చేస్తున్నారో మా కాకినాడ వాళ్ళకి చాలా మూవీస్ లో చూస్తున్నప్పుడు అబ్బా ఇది మా కాకినాడ అని ఖచ్చితంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుకు వెచ్చగా చేరంగా సందే సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనెగిచ్చి తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కలమేలుకున్నది ఇలనేలుతున్నది మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా. ఈ బీచ్ కు ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మా కాకినాడలో హోప్ ఐలాండ్ ఉంది. మీరు చాలా మంది వినుంటారు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ హోప్ ఐలాండ్ అని ఒక దీవి ఉంది. ఎప్పుడైనా వీలుంటే నేను అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుంటున్నాను రూట్. అది కనుక ఒకసారి తెలిసినప్పుడు, నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాకినాడ సునామీ టైంలో కూడా మేము సేఫ్ అయ్యామంటే ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి కాకినాడకి రావట్లేదు అని అంటే కేవలం అది మా అదృష్టం. హోప్ ఐలాండ్ ఉండడం వల్లే మేము చాలా సేఫ్గా ఉంటున్నాము. ఇంకొకటి ఉప్పాడ ఏంటంటే, ఈ రోడ్డు చాలా వరకు కట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే సముద్రం అలల తాకిడి ఎప్పుడు ఈ రోడ్డుని కట్ చేస్తూ పోతూ ఉంటుంది. మరలా గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తున్నారు, కట్ చేస్తూ పోతూ ఉంటుంది. ఇదే జరుగుతుంది. దానివల్ల ఉప్పాడ సగానికి సగం ఊరు ఇప్పటికే సముద్రంలోకి కలిసిపోయింది. సో అయినా సముద్రం ఇంకా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోడ్లోని ఏమి కన్స్ట్రక్షన్స్ అవి ఉండవు. మీరు గమనిస్తూ ఉండొచ్చు, ఎక్కడ ఏమి కన్స్ట్రక్షన్స్ ఉండవు. ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్ కానీ చెన్నై కానీ వెళ్తే మీకు బీచ్ కి ప్యారలల్ గా చాలా కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్ కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, తర్వాత రిసార్ట్స్ కానీ, ప్రైవేట్ బీచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ వైజాగ్ లో కూడా అలాగే ఉంటాయి. కానీ కాకినాడలోకి వచ్చేటప్పటికి అలాంటి కన్స్ట్రక్షన్స్ ఏవి సరిగ్గా జరగవు. ఎందువల్ల అంటే, కంపేర్ టు ఆ మిగతా ప్లేసెస్ తో పోలిస్తే ఇక్కడ సాల్ట్ బాగా, అంటే వాటర్ చాలా సాల్టీగా ఉంటుంది. సో దానివల్ల కన్స్ట్రక్షన్ చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్కువ ఈ గాలి కూడా చాలా ఉప్పుగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ప్రిఫర్ చేయరు, ఎవరు ఇక్కడ స్టే చేయాలని ప్రిఫర్ చేయరు. అదొక ప్రాబ్లం. సో అందుకని టూరిజం గా కూడా మా కాకినాడ అంత బాగా డెవలప్ అవ్వలేదు కంపేర్ టు వైజాగ్. ఇక్కడ బాగుంటుంది, ఉప్పాడ రోడ్ చాలా బాగుంటుంది. కానీ కంపేర్ టు వైజాగ్, చెన్నై వాటితో పోలిస్తే ఇక్కడ హార్బర్ ఉంది, న్యాచురల్ హార్బర్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, డెవలప్ చేయొచ్చు. బట్ టూరిజం గా అంత అయితే డెవలప్ అవ్వడం లేదు. గవర్నమెంట్ ప్రతి సంవత్సరము ఎగ్జిబిషన్ టైపు రిక్రియేషన్స్ అవన్నీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ దట్స్ నాట్ అప్ టు ద మార్క్. సో టూరిజం గా కూడా మా కాకినాడ డెవలప్ అయితే సూపర్ ఉంటుందండి. ఇక్కడ నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ రోడ్డే ప్రీవియస్ ఓల్డ్ రోడ్ అన్నమాట. ఆ రోడ్డు అలా సముద్రం దగ్గర లోపలికి అలా ఉండేది ఒకప్పుడు, మీరు గమనించవచ్చు. ఆ రోడ్డు ఆల్రెడీ కట్ అయిపోయింది. సో మొత్తం వాటర్ ఇంకా ఫ్రంట్కి వచ్చేసింది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాంటిది, వంతెన లాంటిది కన్స్ట్రక్షన్ చేసేసారు. దీని కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇది చిటిపొటి పిచిక, చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు? పట్ 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 పరుగుల సీతాకోక, 16 వన్నెలు నీకు ఎవరిచ్చారు? చిన్ని చిన్ని రేకుల పూలన్నీ ఆడుకుందాం రమ్మన్నాయి తలలోచి,
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి మధుమాసమై ఉంటే ఎదా సంతోషమే కదా సదా అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తీసిరావే అంది నింగిలోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా తుళ్ళి బుడతా మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు జల్ 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 పారే ఏరా ఎవరమ్మా నీకీ ఇదండి ధర్మవరం టు ఉప్పాడ రోడ్ ట్రిప్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రామ్ ధార్మిక్ వ్లాగ్స్. Until then, take care. Bye bye. Signing off.